తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్ తో కొట్లాడి 120 కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మైనంపల్లి రోహిత్. కావాలంటే మీ దద్దమ్మలు మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చ కన్నా కూడా మేము సిద్ధం. మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినా ఏమైనా. ప్రోటోకాల్ 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 అని మాట్లాడతారు. ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి. నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు. మీరేం చేశారు? బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి, అవునా, పైసలు పంచాలి, అపార్ట్మెంట్లో పంచాలి, పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు గెలిచారు. మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి, ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడము. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే, సాయన్న గారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే. సాయన్న గారి ఘోష 100% వీళ్ళకి తగులుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ప్రజలు గమనించాలి, ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి కొట్టాలి. ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు. ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి, మంది మీద బురద జల్లడానికి తప్ప దేనికి పనికిరారు. ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక 1 ఇయర్ అయింది. వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు 1 ఇయర్లో ఏం చేయలేదని. వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు. వీళ్ళు ఎంత చేసిరు అసలు? మల్కాజిరికి ఏం తీసుకొచ్చిరు? ఇప్పటి వరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి హనుమంతరావు గారు తీసుకొచ్చింది. కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిరూపిస్తారా? ఎన్ని తెచ్చిరు, ఏం తెచ్చిరు? తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ధనికుల గవర్నమెంట్, ధనికులకి పనిచేసే గవర్నమెంట్. ఎందుకంటే మీరు చేసేది ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తారు కానీ టూత్ పాలిష్ ఇవాళ చేస్తారు, రేపు ఊడిపోతుంది. అది అంటే ఏదన్నా నిలబడే పని చేస్తే లైఫ్ లాంగ్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు హర్షిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టూత్ పాలిష్ పని చేసే 10 సంవత్సరాలు మొత్తం అంతా నాశనం చేసి 7 లక్షల కోట్లు అప్పులు చేసిరు, ఏడకాడ కూలిపోతున్నాయి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసిన అభివృద్ధి, ఉచిత బస్సు సర్వీస్ అయితే కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కావచ్చు, ఇంకొక ఫ్రీ గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు కరెంటు ఆల్రెడీ ఆచరణలో పెట్టి చూపిస్తున్నాం. ఏళ్ళ లెక్క 1,00,000 కుటుంబాలు ఉన్న దళిత బంధు ఎస్సీ నాయకులు ఉన్నారు అనుకోండి, 100 మందికి ఇచ్చి కళ్ళు చూపుకున్నారు అంటే 0.1%. బీసీ బంధు ఇచ్చారు, 1,00,000 మంది ఉంటే 100 మందికి ఇచ్చారు, అది 0.1%. మైనార్టీ బంధు ఇచ్చారు, 100% ఉంటే 0.1%, అంటే 99.9% ఏడుకుపోతున్నారు. అంటే వాళ్ళు ప్రజలు కాదా? అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ కంటి తుడుపుకి కారణాలు తప్ప వేరేది కాదు. కాబట్టి ఖబర్దార్, ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా డెవలప్మెంట్ చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే. ఓన్లీ ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ. మీలాగా ధనికులకి ఇచ్చేసే పార్టీ కాదు, ధనికులకు సహకరించే పార్టీ కాదు. ఎప్పుడన్నా ఈరోజు మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ అంటే ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించింది మైనంపల్లి హనుమంతరావు గారి. దానికి మీరు బహిరంగ చర్చకి సిద్ధమా అంటే మేము సిద్ధమే. రండి, ఎక్కడెక్కడ ఎంత డెవలప్ చేసినాం, ఎంత చేసినాం. మీరు ఈ 1 సంవత్సరంలో ఏం చేసిరు? అంతేగాని ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీ తాటాకు చెప్పులకి భయపడారు ఎవరు లేరు. ఖబర్దార్, ఇంకోసారి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు. మీరు అధికారులను వేధించినంత మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టినంత మాత్రాన కాదు. మీరు న్యాయంగా కొట్లాడాలి, ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజలు మీకు సహకరించాలి. అంతేగాని ఈ రోజు చెప్తున్నా, మా కార్పొరేటర్ ప్రేమ్ అన్న గాని జిత్ అన్న గాని చేసిన డెవలప్మెంట్ లో 15 పైసలు కూడా మీరు చేయలేదు. కాబట్టి ఈ రోజు గ్రేట్ అంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు జిత్ అన్న ప్రేమ్ అన్న మా కార్పొరేటర్లే గ్రేటు. మీరు దేనికి పనికిరారు, ఓన్లీ మెమరాండం ఇవ్వడానికి తప్ప. ఖబర్దార్, ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించినా, మా నాయకులను విమర్శించినా ఈ తాటాకు చెప్పులకి ఎవరు భయపడేది లేదు. హనుమంతన్న 2009లో గెలిచిన తర్వాత GHMCలో
24 ఎమ్మెల్యేలు 24 ఎమ్మెల్యేలో అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు. మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీలో ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరికి తెలుసు. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక 100 కోట్లతోటి వర్క్ చేశాడు. 2-3 వేల కోట్లతోటి మాకు కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని. అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి, ఇక్కడ ఆర్యూబీలు కానివ్వండి, బాక్స్ డ్రైన్లు కానివ్వండి, పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద. అందులో పాపం చిన్న పిల్ల కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న నిరంతరం ప్రజల కోసం, మన మల్కాజ్గిరి ప్రజల కోసం పనిచేసింది. తర్వాత నా డివిజన్కి వస్తే దాదాపు నేను 2009 నుంచి ఇప్పటి వరకు 15 ఇయర్స్లో 2009లో నేను ఒక 120 కోట్ల పనులు చేయించాను. అప్పుడు 120 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక 200-300 కోట్లు దాని వాల్యూ. మరి సెకండ్ టర్మ్ 2014 to 19లో 59 crores వర్క్స్. తర్వాత హనుమంతన్ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి వర్కులు చేయించాం. బాక్స్ డ్రైన్స్ కానివ్వండి, తర్వాత మన రోడ్స్ కానివ్వండి, సిఆర్పిఎం రోడ్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, వాటర్ బోర్డులో మాత్రం మొన్న ఒక పెద్ద అభియోగం పెట్టిండు. ఏ ఎమ్మెల్యే కూడా కౌకూర్కి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా వాటర్ సప్లై ఇవ్వలేదు ఆర్జీకే అని చెప్పి. ఏదైతే రాజకీయం ఉందో ఆ ఆర్జీకే హౌసింగ్ బోర్డుకి వస్తుంది. హౌసింగ్ బోర్డుకి వచ్చిన పైన ఈ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించి పైప్ లైన్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చేటుండి ఆ జంక్షన్ కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ హౌసింగ్ బోర్డులో ఉన్న పైప్ లైన్స్ అన్ని మొత్తము అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అయినా కానీ తన సొంత నిధులతోటి కరోనా హార్డ్లీ 2 yearsలో కరోనా వచ్చింది మనకు 5 years టర్మ్లో. ఆ 2 years కూడా తాను తన సొంత నిధులతోటి ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు వాటర్లు ఇవ్వడం జరిగింది. మరి మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఒక్క 1.5 lakh శాంక్షన్ చేయించి అక్కడ తర్వాత ఆయన మొత్తం చేసింది వర్క్ నా డివిజన్లో హార్డ్లీ ఒక 38 లక్షల వర్క్ చేయించాడు అంతే. మరి ఇప్పుడు అన్నట్టు మన వెంకటేశ్వర అన్నట్టు ఓన్లీ తీసుకెళ్లి సబ్మిట్ చేయడము, తర్వాత ఇంకా ఆయనది ఏముండదు అసలు. వర్క్ వైజ్ అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు కూడా. మరి అవన్నీ ఆలోచించుకోవాలా. ఓన్లీ సోషల్ మీడియాలో షోపుటాప్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏం లేదు. మరి ఈ వేదిక మీదుగా ఆయన చేసిన వర్క్స్ ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఏమేమి చేశాడో అవి టోటల్ గా ముందు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికలై సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసిండు, ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ హామీలు ఇచ్చి మరియు అన్ని కుల సంఘాలకి, కాలనీలకి, బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దెకెక్కిండు. ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసిండు అనేది ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో, మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో 480 కాలనీలు ఉన్నాయి, 86 బస్తీలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ, బీసీ, మైనార్టీలకి, కుర్మ, సాకలి, మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దెకెక్కిండు. అలాగే మరి అల్వాల్ ప్రాంతంలో మరి చాకలి ధోబిఘాట్ కి కాంపౌండ్ వాల్ కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు. ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలే. అలాగే మంగళ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఆ మంగళ వాళ్ళకు కూడా ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలే. ప్రతి కుల సంఘాలు అరే ఇటువంటి బఫూన్ ఎమ్మెల్యే, ఇటువంటి దొంగ ఎమ్మెల్యే మేము ఎన్నుకున్నామా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. మరి మల్కాజ్గిరిలో మరి ఎన్నో కాలనీలకు వెళ్ళి విచ్చలవిడిగా కాంప్లెక్స్లు ఉంటాయి, కాంప్లెక్స్ లకు పెయింట్లు ఇస్తానని మరి సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి విచ్చలవిడిగా ఆయన దొంగ ఓట్లు చేయించి విచ్చలవిడిగా ఓట్లు కొని ఈరోజు గద్దెకెక్కిండు. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు.
ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అని చెప్పేసి సంవత్సర కాలంలో కూడా నువ్వు ఏ రోజు కూడా నీ నిధులతో ఏం అభివృద్ధి చేసినావని మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రేమన్న జితాన కూడా ఎన్నో ఉన్నారు, వాళ్ళు చేసిన అభివృద్ధి కనబడుతుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే మన హనుమంతన చేసిన అభివృద్ధి కనబడుతుంది, కానీ మన హనుమంతన తెచ్చిన నిధులే కనబడుతున్నాయి, కానీ ఆయన తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కనబడతలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.